పండించడం జరిగింది. కానీ ఇవాళ వర్షాలు సరిగ్గా లేక, గ్రౌండ్ వాటర్లో సరిగ్గా లేక, కాళేశ్వరం నీళ్లను కాలువల ద్వారా చెరువులను నింపకపోవడం ద్వారా పూర్తిగా గ్రౌండ్ వాటర్ను తగ్గిపోవడంతో మా పక్కనే పోతున్న బస్వాపురం డ్యాంకి పోతున్న కాలువలలో కూడా నీళ్ళు లేకపోవడంతో ఇక్కడ ఉన్న రైతులు పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. గతంలో కంటే మేము ఈసారి 5 ఎకరాలు పండించే వాళ్ళం మేము ఈసారి 1/2 ఎకరం మాత్రమే పంటను వేసుకోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రైతుల మీద కక్ష సాధింపు మానుకొని రైతులకు ఎలాగైనా మన కాలువల ద్వారా నీళ్లను చెరువులను నింపి మన గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగాను, మళ్ళీ 24 గంటలు కరెంటును అందుబాటులో ఉండే విధంగాను చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.